మంచి ఉంది, ఒక చెడు ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రాజగురువులాగా వ్యవహరించారు. ఒకసారి ఆ రోజుల్లోనే నేను గతంలో కూడా చెప్పాను, అనవసరంగా రాజకీయాల్లోకి ఏలు పెడుతున్నారు ఆయన. మ్యాక్సిమం అవసరమైనంత వరకు స్వామీజీలు ఆశ్రమం నడుపుకుంటంలో తప్పు లేదు, ఆధ్యాత్మిక బోధనలో తప్పు లేదు, దానికి ప్రభుత్వపు వసతిని వినియోగించుకోవడంలో తప్పు లేదు, కానీ దాన్ని వేరే వాటికి వాడకూడదు, లాభాపేక్ష వైపుకి పోకూడదు అన్నటువంటిది. సరే, మధ్యలో అదేదో స్టార్ హోటల్ కట్టుకునేందుకు స్థలం తీసుకోవడం విశాఖపట్నంలో, అదే ఒక తప్పు. ఫస్ట్ అది వేద పాఠశాల అన్నారు, బాగుంది, మంచిది, వేద పాఠశాల కొండ మీద పెట్టిస్తే చాలా బాగుంటుంది అనుకున్నా. అది కాస్త తర్వాత స్టార్ హోటల్ కన్నది చేరింది. అది ఖచ్చితంగా కమర్షియల్ వైపుకి పోవడమే కదా. ఆశ్రమం ఆధ్యాత్మిక వాసనల చోట ఆ వ్యాపార దూరంలోకి వెళ్ళడం తప్పు. నెంబర్ 2 వచ్చేటప్పటికి కొండ మీదన ఆశ్రమం ఉండటం కరెక్ట్. ఎందుకంటే ఇది ఒక్కటే కదా ఆశ్రమం, అనేక మతాలకు సంబంధించి ఇదే, అనేక మఠాలకు సంబంధించిన ఆశ్రమాలు, అనేక ఆశ్రమాలకు సంబంధించినటువంటి ఉన్నాయి అక్కడ. అయితే అక్కడ ప్రభుత్వం ఇచ్చిన స్థలం కంటే ఎక్కువ ఆక్రమించుకోవడం అనేది తప్పు. ఎక్కువ ఆక్రమించుకుని కట్టారు. అలాంటి తప్పు చేసినప్పుడు ఆ ఎక్కువ ఆక్రమించుకున్న దాని వరకు ఆపేయాలి, కానీ టోటల్ ఆశ్రమం స్వాధీనం చేసుకోవడం ఏంటి? అది తప్పు కదా. అంటే అప్పుడు మేము ఆక్రమణలో ఏం కట్టలేదు, ఇచ్చిన దాంట్లో కట్టామని కూడా చెప్పినట్టున్నారు కదా ఆయన. వాళ్ళు చెప్పారు. తర్వాత అక్కడ ఎక్కువ జరిగింది అన్నటువంటిది. అంటే బేసిక్ గా సమస్య ఏంటంటే, నేను విన్నది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అప్పుడున్నటువంటి అధికారుల్ని, వీళ్ళకేమి వీళ్ళ తరపునేమి బిల్డర్లు ఉండరు కదా, అప్పుడున్నటువంటి అధికారుల్ని మీరే ఎవరినన్నా మనుషుల్ని అరేంజ్ చేయండి, మేము డబ్బులు కడతామని చెప్పారట. చెబితే ఒక ముఠా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే ముఠా మేస్తుని వాళ్ళని కొంతమందిని అప్పచెప్పారు వీళ్ళకి, ఇది ఈ ఆశ్రమంకి అప్పచెప్తే వాళ్ళని మరి మీరు ప్లాన్ వేసి తీసుకురండి అయ్యా అన్నారు. ఎంత ఖర్చు అవుతుంది అంటే 1.5 కోటి ఎంతో లెక్క కట్టారు వాళ్ళు కన్స్ట్రక్షన్కి. కడితే వీళ్ళు 30 లక్షలు 40 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చేసారు వాళ్ళకి, ఇచ్చేసి కట్టమని చెప్పారు. అయితే కట్టడం ప్రారంభమైన తర్వాత ఒక అధికారు